ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవతేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒకటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే కన్యా లగ్నం వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం ధనాధిపతి ప్రధానంగా మీకు ధనాన్ని ఇచ్చేవాడు రెండవ అధిపతి. అయితే కేవలం ఎప్పుడు రెండవ అధిపతి ఇస్తే గనక మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండవ అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు అంటే ఏమిటండి? ఫైనాన్సు, అందానికి సంబంధించిన, వాహనాలకు సంబంధించిన ఈ వీటికి కారకుడు కదా. మరి అలాంటప్పుడు కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఈ కోవలోనే ఉండాలిగా. కొద్దిమంది ఎందుకుంటారంటే దీన్నే జ్యోతిష్ శాస్త్రం పిఏసి అంటుంది. అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే ఆ శుక్రుడు వెళ్ళి ఎక్కడ కలిశాడు, ఎలా ఉన్నాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక డాక్టర్స్ ఉన్నటువంటి ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి 90% డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఒక 10% మారిపోతాడు. ఎందుకు అంటే ఈ అబ్బాయి గనక స్కూల్లో చదివేటువంటి పిల్లలతో చదువుతున్నప్పుడు ఆ పిల్లలకు ఉండేటువంటి ఆలోచన విధానంలో, మాటలు, నేను పలానా ఇంజనీర్ అవుతానో లేకపోతే నేను ఏ డెవలప్ చేస్తున్నానో వాళ్ళు అన్నప్పుడు అరే నేను వస్తాను రా అంటాడు. అంటే సాంగత్య దోషము అంటాం దాన్ని. సాంగత్యం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన ఇవి మారుతాయి. మనిషికి ఎలా అయితే మారుతుందో గ్రహానికి కూడా పిఏసి అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్, కంజంక్షన్ వల్ల ఆ ధనాన్ని ఇవ్వాల్సినటువంటి శుక్రుడు వేరియస్ వాటిల్లో ధనాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో పొంది ఉంటాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఏ జాతకానికైనా ధనయోగం అస్సలు లేనప్పుడు చేసుకోవాల్సినటువంటి, ముఖ్యంగా కన్యాలగ్నం వారు చేయవలసినటువంటి మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఓం కాళికాదేవి అయి నమః మరియు ఓం నమో నారాయణాయ. దీన్ని భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% ధనయోగం కలుగుతుంది. మరి దీంతో పాటు మీరు దానము ఏమి ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. శనగలు, గోధుమలు ఇవ్వండి ఆదివారం నాడు మరియు గురువారం నాడు. ఇస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కంటిన్యూస్గా చేయాలి. ఏదో ఒకరోజు చేసేసామండి అయిపోయిందంటే కాదు. ఈ మంత్రాన్ని రోజు చేయాలి. ఏదైనా సరే జీవితంలో మనం సాధించాలి అంటే నిత్యము శ్రద్ధగా, భక్తిగా చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. అదర్వైజ్ మనకు ఫలితం అనేటువంటిది ఉండదు. మరి కొంతమందికి ఇప్పుడు మరి ఇవి మీరు దానం ఇమ్మన్నారు, ఇక్కడ దానం తీసుకునే వాళ్ళని ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు నేను ఇందాక చెప్పినట్టుగా శనగలు, గోధుమలు చక్కగా నానబెట్టి గోవుకైనా తినిపించవచ్చు, గోధుమ రవ్వ తినిపించవచ్చు. ఆ శనగల ప్రదేశంలో అరటికాయలు కూడా మీరు తినిపించవచ్చు, ఆ ఫలితం వస్తుంది. వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే, మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అయిన ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి. మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను మంత్రాన్ని ఏ పని చేయకుండా, ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా? నేను ఒక మాట చెప్తాను. ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు. ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిదంటే ఎలాంటి పవర్ అంటే, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు, నువ్వు ఎందుకు పనికిరావు అది ఇది అని. కొడుకు ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఇంట్లో అలా సైలెంట్ కూర్చోడు. ఎందుకు? ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది. లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు, నువ్వు ఈ పని చేయలేవని. ఎందుకు చేయలేదని చెప్పి చేస్తారు. అంటే ఏమిటి? ఒక మాటకి ఒక ఎనర్జీని, ఒక ఉద్రేకం వచ్చేలాగో, ఒక కోపం వచ్చేలాగో, ఒక పట్టుదల వచ్చేలాగో ఎలా ఉంటుందో కొన్ని
అక్షరాలకి అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానంలో ఇంట్లో కూర్చొని ఎవరు గుర్తుపెట్టుకోండి. నేనేం చేయాలి? ఏ తపన నేను ఎట్లా ఏ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్‌లోకి వెళ్ళేలాగా చేస్తుంది ఆ మంత్రం. అప్పుడేంటి? సరే నేను పలానా కోర్స్ చేయాలి. ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి ఇది చేస్తాననే దాంట్లో వెళ్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్‌లో ఏ మహాదశ నడుస్తుంది? ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చార్ట్‌లో చూసుకోవాలి. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరసలు? మేషం నుంచి మీనం వరకు 12 రకాలుగా ఉంటుంది. మేషానికి శుక్రుడైతే మిథున వృషభానికి మన మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడవుతాడు. మిథునానికి చంద్రుడవుతాడు. కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి. ఆ ధనాధిపతి ఒకరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు, డీయాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చార్ట్ పరంగా వేరువేరుగా ఉంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి ఆ 2 మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇక రెండో విషయం, మీకు దగ్గరలో గోశాల గనక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాళీ గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు, అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా, నూనె పోసి కాల్చకుండా 3 చపాతీలు తీసుకొని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి స్వయంగా నా చేతితో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవుకు తినిపించండి. తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి. అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది. అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే అది ఎవరికి ఉంటుందంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు, పర్టికులర్గా కుజమహర్దశలు నడుస్తూ కుజమహర్దశ కుజుడు పాడైనప్పుడు, శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది. అమ్మో ఎలాగండి అసలు ఈ బాబా ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి, ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్నది ఎలాగనేటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్లో కొంతమంది ఉంటారు. అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ నమ్మకంగా చేయాలి. చాలా మంది అంటుంటారు ఏమంటే నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దాని గురించి నేను మీకు చెప్తాను ఇప్పుడు సమాధానం. ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి. కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది. మనుషులు కూడా నమ్ముకోవచ్చు, మనం నమ్మిన వాడు నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉండొచ్చు. అందరూ అలా ఉంటారని అనట్లేదు. ధర్మంగా ఉండేవారు చూడండి, అయ్యో నన్ను నమ్మారండి నేను ఈ పని చేయాలంటుంటాం. మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసినందుకు. కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగానో తండ్రిగానో భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు. అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చెయ్యాలి, నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది. కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది. తల్లిగా మీరు భావించేటప్పుడు, తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది. అమ్మ జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో, తల్లికి పొద్దునే లేవగానే అమ్మ ఏమైంది నీకు ఎలా ఉంది, నీవు మరి టాబ్లెట్ వేసుకున్నావా, తిన్నావా, లేకపోతే ఈ ఈ కొని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం. అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది. పొద్దున్నే లేచిపోతుంది, వాడి కోసం టిఫిన్ బాక్స్ ఉంటుంది, లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది, వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి. అంటే ఏమిటి, ఆ మాతృభావంతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారో, తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరును విష్ణువును మీరు ఆరాధించేటువంటి మహాగణపతిని ఎవరైతే చూశారో ఖచ్చితంగా 100% మీకు ఆ దేవత తల్లిగాను ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇందులో చాలా మందికి ఏమనిపిస్తుందంటే అయ్యో ఏమిటండి రోజు పూజలు చేస్తున్నాము కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది. ఇంకొంతమంది అయ్యో ఆయన ఎన్నో పూజలు చేసేవారు,
అసలు పుసుక్కుమని 50 ఏళ్ళకే చనిపోయారు అంటుంటారు. అంటే ఏమిటి? ఇంక ఈ లోకంతో నీకు సంబంధం లేదు. నా లోకాలకు వచ్చాయని తీసుకెళ్ళిపోతాడు. అది మనకు తెలీదు. మనకు ఉండేటువంటి బుద్ధికి మన అజ్ఞానానికి అర్థం కాదది. అర్థం గాక అయ్యో! పూజలు చేయని వాళ్ళేమో ఓ 80 సంవత్సరాలు బతికారు. చేసే వ్యక్తి ఏమో 60 సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలేసుకొని ఉంటాం. మనకు తెలీదు. ఒక జీవుడు జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టిక్యులర్ కర్మ అనుభవించడానికి, ఆ పర్టిక్యులర్ పని కోసం భూమి మీదకొస్తాడు. అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు. అది సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.